ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రయోజనాలతో కళాకారులు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ తయారీలో కల్తీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్టపతి ఈ రోజు రాంచీలోని నమ్కుంలో జరిగిన ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధించడంలో ఐసీఏఆర్, ఎన్ఐఎస్ఏ అసమానమైన కృషి చేసిందని అన్నారు. ద్వితీయ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను సక్రమంగా వినియోగించుకోవచ్చని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కళాకారులు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వార్షికోత్సవం సందర్భంగా వార్దాలోని స్వావలంబాయి మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. సాంప్రదాయ వృత్తి ఉత్పాదకతను పెంపొందించడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద 6.5 లక్షల మంది లబ్దిదారులకు ఆధునిక యంత్రాలు, పరికరాలను అందించామని నరేంద్ర మోదీ వివరిస్తూ विश्वकर्मा योजना केवल सरकारी प्रोग्राम भर नहीं है। ये योजना भारत के हजारों वर्ष पुराने कौशल को इस्तेमाल करने का एक रोड मैप है। विश्वकर्मा योजना के जरिए हमने श्रम से समृद्धि, इसका कौशल से बेहतर कल का जो संकल्प लिया है, सिद्धि तक ले जाने का माध्यम बनेगी। मैं इस योजना से जुड़े सभी लोगों, देश भर के सभी लाभार्थियों को इस अवसर पर बधाई देता हूं। ఆరోగ్యకరమైన దృఢమైన దేశాన్ని నిర్మించడానికి ఆహార నాణ్యత, భద్రతలు ఎంతో కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024 రెండవ ఎడిషన్ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ఆహార భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడానికి నిరంతర ఆవిష్కరణలు, బలమైన నిబంధనలను కొనసాగించాలన్నారు. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొంటూ We face a complex array of challenges, from persistent foodborne illness and the microplastics in our food chain. The Global Food Regulators Summit 2024 presents an expanded platform to deepen our understanding of global regulatory frameworks and promote the exchange of information on food product and safety. India's effort in promoting organic farming and alternative pest control methods are steps in this right direction. Adoption is needed globally. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. యుద్ధ్ అభ్యాస్ 2024లో ప్రతి దశలోనూ భారత్, అమెరికా దేశాల మహిళా సైనికులు కీలక పాత్ర పోషిస్తున్నారని భారత సైన్యం ఈ రోజు వెల్లడించింది. భారత్, అమెరికా దళాలు ప్రస్తుతం తమ పరిధిని పెంచుతున్నాయని రక్షణ రంగ ప్రతినిధి తెలిపారు. రాజస్థాన్లోని కఠినమైన భూభాగంలో రియల్ టైం కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్లో, ఫైర్ పవర్లో మెరుగ్గా రాణిస్తున్నారన్నారు. ఉమ్మడి సైనిక విన్యాసం యుద్ధ్ అభ్యాస్ 2024లో భారత్, అమెరికా ఆర్మీ సిబ్బంది పరస్పర అవగాహనను, ఇరు దేశాల బలగాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కలిసి శిక్షణ పొందుతున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి దేశంలో పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఛత్తీస్గఢ్కు చెందిన సుమారు 55 మంది నక్సలైట్ హింసాకాండ బాధితులతో కేంద్ర మంత్రి సంభాషించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నక్సలిజం మానవత్వానికి, దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని అన్నారు. బస్తర్లోని 4 జిల్లాలు మినహా దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని అంతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. హింసను విడనాడాలని, ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని నక్సల్కు విజ్ఞప్తి చేశారు. కొత్త క్రిమినల్ చట్టాలను అర్థం చేసుకుని నేరస్తులను శిక్షించే బదులు నేరాలను నిరోధించేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సూచించారు. ఈ రోజు హైదరాబాద్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉత్తీర్ణులైన ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని, సాంకేతిక నైపుణ్యంతో దీనిని పరిష్కరించే ప్రయత్నానికి నాయకత్వం వహించాలని కోరారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్ టెక్నాలజీ మిషన్ తదితర కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ చేపట్టిందని మంత్రి తెలిపారు. తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం పూర్తిగా నిర్మూలించడానికి యువ ఐపీఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నివేదిక కోరామని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి లడ్డీలో కల్తీ అంశం తీవ్రమైన విషయమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిని విడిచిపెట్టబోమని అన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు నిర్ధారించింది. అధిక నాణ్యత గల వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో భారతదేశాన్ని ప్రముఖ ఉత్పత్తి ఎగుమతిదారుగా పెంపొందించే లక్ష్యంతో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆహార శుద్ది పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ పెవిలియన్ ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 19 నుండి 22వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో తాజా ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సేంద్రియ ఉత్పత్తులతో సహా విభిన్న ఆహార ఉత్పత్తులను ఏపీఈడీఏ ప్రదర్శిస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశంలోని 25 రాష్టాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 155 మంది ప్రదర్శనకారులకు ఏపీఈడీఏ ఆతిథ్యం ఇస్తోంది. సుమారు 80 దేశాల నుండి ప్రముఖ అంతర్జాతీయ కొనుగోలుదారులను ఏపీఈడీఏ ఆహ్వానించింది. ఈ ప్రదర్శన అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉద్యానవన ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ తొలిసారిగా 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సైతం 25,800 పాయింట్లు ట్రేడ్ అయింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లకు పైగా లాభపడి తొలిసారిగా గరిష్ట స్థాయిలో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 4 సంవత్సరాల తరువాత వడ్డీ రేట్లను తగ్గించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రయోజనాలతో కళాకారులు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ తయారీలో కల్తీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.